గత కాలంలో లెసన్స్ ఫ్రమ్ ద నెయిల్స్ అన్న అంశం పైన మాట్లాడాం. అది అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పరిణమించింది. ఎంతోమంది వారి యొక్క సాక్ష్యాలను పంచుకోవడం కూడా జరిగింది. సరే, మరి ఈరోజు ఈరోజు చాలా క్లుప్తంగా ఒక 7 నిమిషాలు ప్రతి ప్రభురాత్రి భోజన సంస్కారంలో నాకు అవకాశం ఇవ్వబడినప్పుడు అది ఎందుకు తీసుకోవాలో అన్నది చెప్పవలసిన బాధ్యత పాస్టర్లది. లేకపోతే అందుకనే అన్నాడు కదా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీలో అనేకులు బోధకులు కావద్దు, ఎందుకంటే కఠినమైన తీర్పు ఉంటుంది మీకు. కాబట్టి బోధకులైన మీరు సత్యాన్ని నీ సంఘానికి బోధించవలసిన బాధ్యత. మరి ఈరోజు 2 విషయాలు, శుద్ధీకరణ, పరివర్తన, శాంక్టిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ప్రియులారా, చాలా సందర్భాల్లో సాతానుడు మనకు తప్పు చెప్తుంటాడు. ఏంటంటే, నువ్వు సిద్ధపడలేదయ్యా, అందుకని ప్రభురాత్రి భోజనం నీ సిద్ధపాటును బట్టి కాదు, దేవుని మహాకృపను బట్టి విశ్వాసం ద్వారా నీవు రక్షించబడ్డావు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోమీలకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తే, నీవు క్రీస్తు దేవుడని నమ్మి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే నీవు రక్షణ పొందుతావు, నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. ఇక్కడ నీటి బాప్తిస్మ ద్వారా విశ్వాసాన్ని ప్రకటించిన మీరందరూ కూడా శుద్ధీకరించబడినటువంటి వారు, శాంక్టిఫైడ్ పీపుల్, హోలీ పీపుల్ అండ్ సెట్ అపార్ట్ పీపుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరందరూ రక్షించబడిన మీరందరూ కూడా పవిత్రీకరించబడినటువంటి వారు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడిన వారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోమీలకు రాసిన పత్రిక 5:1లో విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈరోజు మీరందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియులారా, మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము, ఆయన ఉన్నట్టుగానే ఆయనను ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి యుందుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము, సత్యము చెప్పుతూ క్రీస్తునందు అన్ని విషయములలో ఎరుగుదము. దేవుడు మనల్ని ఎందుకు పవిత్రీకరించాడండి? దేవుడు మనల్ని ఎందుకు శాంక్టిఫై చేశాడు? దేవుడు మనల్ని ఎందుకు నీతిమంతులుగా మరి ఆయన రక్షించుకున్నాడన్నది మనం ఆలోచన చేస్తే, ఆయన స్వరూప్యములోనికి మనం మార్చబడాలి. అది ఒక్క రోజులో అయ్యేది కాదండి. స్కూలుకు వెళ్ళగానే పిల్లవాడు ప్రొఫెసర్ గాడు. ఇప్పుడే చెప్పారు కదా, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసర్. అదేవిధంగా నేను వరల్డ్ రిలీజన్స్ గురించి మాట్లాడే ప్రొఫెసర్ అని, వరల్డ్ రిలీజన్ గురించి మాట్లాడే ప్రొఫెసర్గా ఒక రోజులో ఆయన పరిణితి చెందలేదండి. దేవుని బిడ్డ, ఈరోజు ప్రతిరోజు క్రీస్తు స్వరూప్యములోనికి మనము రక్షించబడినటువంటి మనము, పవిత్రీకరించబడినటువంటి మనము, పవిత్రపరచబడి ఆయన సొత్తుగా ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేయబడిన మనము ప్రతిరోజు కాన్షియస్లీ వీ షుడ్ గ్రో ఇన్ ద లార్డ్. దేవుని బిడ్డ, అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ప్రభురాత్రి భోజన సంస్కారంలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, వాక్యాన్ని చదివాడు, ఆ వాక్యాన్ని చదవమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, ఆయన కృపను వేడుకోమన్నాడు. దేవుని బిడ్డ, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని సంధిస్తున్నావే, శుద్ధీకరించబడినటువంటి ప్రక్రియ హృదయానికి సంబంధించింది. ఆ హృదయంలో వస్తున్నటువంటి మార్పు నీ ప్రవర్తనలో కూడా బయటి ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి కనిపించాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి నీ జీవితము, శుద్ధీకరించబడిన నీ జీవితము ట్రాన్స్ఫర్మేషన్తో, పరివర్తనతో నీ చుట్టూ ఉన్న వారి మధ్య, నీ స్నేహితుల మధ్య రోజు క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలి. రోజు నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో యేసయ్య లోకానికి కనిపించాలి. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము, ఆయన మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును ఘనతయందును అభివృద్ధి పొందుడి. ప్రతిరోజు ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. దేవుని బిడ్డ, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నువ్వు సంధిస్తున్నావు. ఇది నిందించే సమయం కాదు, నిన్ను దూషించే సమయం కాదు, నువ్వు పాపివని నిన్ను త్రోసివేసే సమయం కాదు. దేవుడు నిన్ను రక్తం పెట్టి కొన్నాడు, ఆయన వెలకట్టి నిన్ను కొన్నాడు. వెలకట్టలేని పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు ఆయన సిలువలో కార్చాడు. ఆయనను ఎరిగి ఉన్నటువంటి నీవు, పవిత్రీకరించబడిన నీవు, పరిశుద్ధునిగా మార్చబడిన నీవు, ఆయన బిడ్డగా పిలువబడుతున్న నీవు,
ఆయనలో ఎదుగుతున్నావా? దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నాలో ఎదుగు. నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీ మాటలో మార్పు వస్తుంది, నీ జీవితంలో మార్పు వస్తుంది. మరి దేవుడు ఎలా ఉన్నాడో అలా కనిపించే రోజు అతి సమీపంగా ఉంది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఈరోజు నీవు నేను ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు శుద్ధీకరించాడు, మనల్ని పవిత్రపరిచాడమ్మా. మరి పరిశుద్ధపరచడం అనేది అంటే ఇట్స్ నాట్ ఓవర్ నైట్ ప్రాసెస్. అయ్యో యేసయ్యలా నేను లేను, పలానా తప్పు చేశాను, అయ్యో అయ్యో అని దోష మనసారోపణతో కృంగిపోవటం కాదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృప కలిగిన దేవుడు ప్రతిరోజు నిన్ను ఆయన స్వరూప్యంలోనికి మారుస్తాడు. ఒక శిల్పం చెక్కబడాలి అంటే ఒక రోజులో అయ్యేది కాదమ్మా. ఈరోజు నీకే ఆ మనస్సు ఉంటే, నీకే ఆశ ఉంటే దేవుడు తన స్వరూప్యంలోనికి తన వలె మరుస్తాడు. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అంటుంది, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. It's not an event, it's not an incident. It's a continuous process. If you have any weakness, yes, every believer has his own weaknesses and his own pitfalls. But every time you come to the table, God says, I am able to give you that overcoming power and sanctification power I'll give you, so that you will be a transformed person for the glory of God. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు తోమా బలహీనుడుగా ఉన్నాడు, దేవుడు బలపరిచి అద్భుతమైన శక్తిగా మార్చాడు. ఆ రోజు పేతురు దేవుని ఎరగనని ముమ్మారు మొంకినటువంటి వ్యక్తి దేవుణ్ణి సంధించినప్పుడు ఆయన మాట తీరు, ఆయన పరివర్తన మార్చబడింది. మరి మతం అనే మౌఢ్యములో బ్రతికినటువంటి సౌలు పౌలుగా మార్చబడినప్పుడు, యేసును సంధించినప్పుడు ఆయన జీవితం మార్చబడింది. ఆ యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీ యేసును కలిసినప్పుడు ఆమె జీవితం మార్చబడింది. ఈరోజు నీ జీవితం కూడా మార్చబడింది. నీవు కూడా పరిశుద్ధపరచబడ్డావు, నీవు కూడా నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఆ నీతిలో నువ్వు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ నీతి నీ యొక్క ప్రవర్తనలో కూడా కనిపించాలి, నీ మాటలో కూడా కనిపించాలి, నీ జీవితంలో కూడా కనిపించాలి. నీ చుట్టూ ఉన్నవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రవర్తనకు కారణమేమిటి, ఈ మార్పుకు కారణమేమిటి, ఈ గొప్ప అద్భుతానికి కారణమేమిటి అని అడిగితే ఆ హృదయ మార్పు గురించి, ఆ రక్షకుని గురించి చెప్పడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. ఈరోజు అది చెప్పడానికే నీవు నేను రక్షించబడ్డాం. ఈరోజు అది చెబుతున్నామా? లేనట్లయితే మరొకసారి హృదయ పరిశీలన చేసుకుందాం, సరిదిద్దుకుందాం, కృపను వేడుకుందాం, ముందుకు వెళ్దాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, నిందించే సమయం కాదు ఇది, దూషించే సమయం కాదు, నీపైన తీర్పును ప్రకటించే సమయం అంతకన్నా కాదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ రోజు పేతురును 3 సార్లు ప్రశ్నించిన దేవుడు ఈరోజు 30, 40, 50, 100 సార్లుగా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అయ్యో, ఇంకా ఆ స్థితిలో ఉండొద్దు. కమ్ టు జీసస్, హీ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. దేవుడు నిన్ను ఆయన శక్తి చేత నింపుతాడు, ఆయన పవిత్రత చేత నింపుతాడు, ఆయన స్వరూప్యంలోనికి నిన్ను మారుస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు నీ ప్రవర్తనలో ఉన్న మార్పును బట్టి, ట్రాన్స్ఫర్మేషన్ను బట్టి నీ దేవుణ్ణి స్తుతించే విధంగా దేవుడు నిన్ను మలుస్తాడు. ఆ హృదయాన్ని దేవునికి సమర్పించిన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు ఇంకా బలహీనతల్లో కొట్టుమిట్టాడటం కాదు. ఆ రోజు పేతురుని అర్థం చేసుకున్న దేవుడు అపోస్తలుడైన పౌలును మరి అర్థం చేసుకుని సౌలు లాంటి జీవితంలో నుండి పౌలుగా మార్చిన దేవుడు, బలహీనుడు మరి ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగినటువంటి మరి ఆ థామస్ను దేవుడు అర్థం చేసుకుని ఆయనకు తన్ను తాను మరి అగుపరుచుకున్న రీతిగా నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. దేవుని బిడ్డ, యాజ్ యు ఆర్ టేకింగ్ లార్డ్ సప్పర్, రిమెంబర్ దిస్, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పవిత్రపరిచాడు. దేవుడు నిన్ను నిందించటం లేదు, దేవుడు నిన్ను నిందించటం లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరులపైన నిందను మోపేవాడు దుష్టుడమ్మా, కానీ దేవుడు నిన్ను నిందించటం లేదు. నీ పక్షంగా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఆయన మొరపెడుతున్నాడు, అయ్యా, ఆ బిడ్డ కొరకు నేను ప్రాణం పెట్టాను,
ఆ బిడ్డ కొరకు నేను సిలువలో మరణించాను, ఆ బిడ్డ కొరకు నేను గాయాలు అనుభవించాను, ఆ బిడ్డను నీ సొత్తుగా మార్చాను. నిజమే, బలహీనతలున్నాయి, కొట్టుమిట్టాడుతున్నాడు, కృప చూయించని తండ్రి కుడిపార్శ్వంలో నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిన్ను పవిత్రపరిచిన దేవుడు, శుద్ధీకరించిన దేవుడు, తన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన దేవుడు నిన్ను ప్రేమతో అవకాశం ఇస్తున్నాడు. మన హృదయాలను సమర్పించుకుందాం. మన బలహీనతలు మనకే తెలుసు. దేవుని దగ్గర ఒప్పుకుందాం, అద్భుతంగా మార్చబడదాం, ఆశీర్వాదం చేత నింపబడదాం. పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు స్వామి. మరొక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. సిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని స్వీకరిస్తుండగా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.